స్వాగతం. బ్యాంక్ వాళ్ళని ఒకసారి ప్రొసీడ్ అయ్యి మా పిల్లలకు కావాల్సి ఒకసారి మీరు కనుక కలిసి మాట్లాడితే మాకు ఏదైనా అవకాశం కలిగిస్తే అంటే ఎలా తెచ్చుకోవచ్చు మిషన్స్ అనే విషయాన్ని సిఎస్ఆర్ ద్వారా ఎలా తెచ్చుకోవచ్చు అనేది మాకు ఒక వాల్ని కల్పిస్తే మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే పిల్లలకి ఏదైనా అవగాహనే కాదు వాళ్ళకి కావాల్సిన మిషన్స్ అన్ని కూడా సమకూరుతాం. ఆ హెల్ప్ అంటే మీరు లోకల్గా ఆ హెల్ప్ మాకు చేస్తారు. మాకు కానీ లోన్ స్కీమ్స్ అవన్నీ మరి అదేవిధంగా సైబర్ నేరాల గురించి ఈరోజు మేము పార్టిసిపేట్ వచ్చాము. కాబట్టి దాని సందర్భంగా ఈరోజు మనం పార్టిసిపేట్ చేసాం. మరి అందరూ కూడా మేము వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఆసక్తికరంగా నేర్చుకున్నారు. అదేవిధంగా ఈ సంస్థ కూడా మరి ఇట్లాంటి చాలామందికి అనేక మందికి మరి ఈ మిషన్లో ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళ యొక్క స్వశక్తి ఎదగడానికి అవకాశం కల్పిస్తూ ఉంది. ఇట్లాంటి వీళ్ళు మాత్రం కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న 2000, 3000, 10,000 మొత్తం చేస్తారు. ఓకేనా? 80% మెసేజ్లో జాయిన్ అవ్వలేదు. ఓకేనా? లేదంటే మీకు లోన్ శాంక్షన్ చేసామంటే 5 లక్షలు 6 లక్షలు లోన్ శాంక్షన్ చేసామంటే పలానా బ్యాంక్ నుంచి ఓటీపీ చెప్పమంటాడు. ఓటీపీ 80% ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఈ 2 అంశాలు మెయిన్, ఓటీపీ ప్లస్ ఫేక్ లిప్ల మెసేజ్లో మనం జాయిన్ అవ్వకూడదు. అంతే. అది మనం జాగ్రత్తగా ఉండకపోతే జాగ్రత్తగా ఉండకపోతే ఎన్ని జరిగింది చెప్తాను. సో ఖాతా చెప్పాను కదా, ఇది ఖాతా లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ టైంలో పెన్షన్ ఎక్కడ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? ఇప్పుడంటే ఆల్రెడీ సచివాలయం సిబ్బంది వస్తున్నారు. మరి ఎలక్షన్ టైం ఎవరు ఇస్తారు? ఎలక్షన్ కోడ్ కాబట్టి ఎవరు అకౌంట్లు వేస్తారు. సో అకౌంట్లు వేశారు కాబట్టి ఆ అకౌంట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడ్డారు చూడండి ఒకసారి. ఓకేనా? అంటే మన ముసలోళ్ళు వాళ్ళకి 4,5 అకౌంట్లు ఉంటాయి, అంటే వాళ్ళకి తెలవదు, కానీ ఏ అకౌంట్ పడితే తెలవదు మనకి. ఓకేనా? 4,5 అకౌంట్లు ఉండటం వలన వాడికి ఏది వస్తే అది కొడతారు తక్కువ మంది. అంతే. పైనుంచి వాడికి ఏ నెంబర్ అయితే ఆ నెంబర్ కొడతారు. దేనికి కొడతారంటే లేటెస్ట్ ఆధార్ అప్డేట్ అయితే అకౌంట్ మాత్రం కొడతారు. మరి అది తెలియదు కదా పాపం. నేర్చుకుని ఏం చేస్తాం? మన పిల్లలకి, మన భర్తలకి, మన ఇంట్లో ఉన్నటువంటి బట్టలు మనం కుట్టుకుంటే చాలు. అవునా కాదా? బయటికి వెళ్ళి మనం సంపాదించాల్సిన పని లేదు. మన కుటుంబంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ పండగ వస్తుంది, ఒక జాకెట్ కుట్టించాలంటే ఎంత? తక్కువలో తక్కువ 300. మనకు కొంచెం ఎక్కువ డిజైన్ కావాలి, ఫ్యాషన్గా ఉండాలంటే ఎంత? 2, 3, 4, 5 ఎంత వెళ్తుందో తెలియదు. అవునా కదా? అవునా? కుట్టించే జాకెట్ క్రిస్మస్ పండుగకి మన జాకెట్ మోడల్గా కావాలంటే అంటే 4,000 అడిగారు. అంత లేదమ్మా మన దగ్గర బడ్జెట్, 2,000. అంటే ఒక జాకెట్ ఖరీదు పండగకు వస్తే 2,000. అదే పండగకి మీరే కుడితే, మీ బట్టలు మీరే కుట్టుకుంటే, మీ ఇంట్లో ఉన్న పిల్లలు మీరే కుట్టుకుంటే ఎంత లాభం, ఎంత సేవ్? మన డబ్బులు కాకుండా 2,000, 3,000 లాభం. కాబట్టి మీరు నేర్చుకొని